హైవ్యూర్స్ అంబటి రాయుడు. నేను ఇతను క్రికెట్లో ఉన్నప్పుడు అతను చూసి ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలేంటో తెలియనట్టుంది, ఇతనికి తప్పు చేశాడు అబ్బా అనుకున్నాను. ఎందుకు బీసీసీఐతో ఉండి ఐపీఎల్ కాకుండా అప్పుడు సీసీఎల్ ఇంకోటి ఏదో పెడితే అటు సైడ్ వెళ్ళొద్దురా బాబు అని చెప్పేసి అటు సైడ్ వెళ్ళాడు. అది ఫెయిల్ అయింది. ఆ తర్వాత మరలా బీసీసీఐ వచ్చేటప్పుడు 1.25 కండిషన్స్ చాలా టైం పెట్టాను. ఆ తర్వాత వచ్చినా సరే వరల్డ్ కప్లో తీసుకోలేదు, 1.25 ఇవన్నీ చూశాడు మధ్యలో నోరు జారాడు, రకరకాల కథలైన మొత్తానికి బయటకు వచ్చాడు. రాజకీయం అన్నాడు, జగన్ స్టాండ్ అన్నాడు. బుద్ధుందా లేదా స్వామి? నువ్వు అసలు దురదర్శనం వెతుక్కుంటూ వెళ్తావేంది నువ్వు? అరే క్రికెట్లో నీది వచ్చేసి టైం బ్యాడ్ అనుకున్నావు. నువ్వు ఎత్తుక్కోటు వెళ్తామే దురదర్శనం వెతుక్కుంటూ వెళ్తావు, ఇప్పుడు నాకు అర్థమైందని చెప్పేసి అన్నా. మొత్తానికి రిలీజ్ అయ్యాడు, బయటకు వచ్చాడు, జనసేన అన్నాడు. ఇప్పుడు మరలా క్రికెట్ కామెంటర్గా ఉన్నాడు. మరలా నోటి దోల బయట పెట్టాడు. ఇప్పుడు సుకుమార్, చిరంజీవి, లోకేష్, ఇక్కడ ఇష్ట చెప్పన లోకేష్ పేరు వచ్చినప్పుడు ఇక్కడ ఇదనేం మాట్లాడింది లేదు. తెలుగు ప్రైడ్ అంటూ సుకుమార్ గురించి, చిరంజీవి గురించి పక్కన కామెంటర్ మాట్లాడితే మ్యాచ్ వాళ్ళు చూస్తారన్నట్టు, సప్లై తక్కువ డిమాండ్ ఎక్కువ అన్నట్టు, దెన్ డిమాండ్ తక్కువ సప్లై ఎక్కువ అన్నట్టు, సమ్ డిమాండ్ థియరీతో పట్టుకొచ్చే సంబంధం ఏంది? సింపుల్గా ఏం చెప్పారు, చాలా మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి, బట్ అన్నింటికి వెళ్తే టీవీలో ఎక్కువ కనిపించరు, ఎక్కువ పబ్లిసిటీ రాదు. ఇటువంటి మ్యాచెస్ పాకిస్తాన్, ఇండియా ఇటువంటి మ్యాచెస్కి వెళ్తే దెన్ అక్కడ జనానికి ఎక్కువ కనిపిస్తారు, పబ్లిసిటీ వచ్చింది అన్నట్టుగా పబ్లిసిటీ స్టంట్ ఇది అని రాయుడు అన్నాడండి. ఇక రాయుడిని చెడుగుడు ఆడుతున్నారు ఒక్కొక్కరు. అయితే నీ నోటుదోలు అనుకుంటే మరీ ఎంత నోటుదోలు అనుకోలేదు. మన సుకుమారికి ప్రత్యేక గుర్తింపు కావాలా, చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు కావాలా? ఇది పబ్లిసిటీ స్టంట. ఏ రకం నువ్వు మాట్లాడుతున్నావు? నీకు క్రికెట్ ఆడతాం తప్ప నోటితో మాట్లాడతారా? జనాలతో ఎలా ఉండాలి ఏంటో తెలియదా? ఏ మనిషి వేణు అని చెప్పేసి అంటున్నా. సో నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, అంబటి రాయుడు ఆయన కూడా నోటి దోల, సరైనటువంటి ఆలోచన విధానం లేకపోవటం, దానివల్ల ఎప్పటికప్పుడు సమస్యలు ఉంటూనే ఉన్నాడు, దరిద్రాన్ని వెతుక్కుంటూ వెళ్తూనే ఉన్నాడు. అదిగోండి ప్రైడ్ ఆఫ్